మీరు మీ క్లాస్‌కి ఫస్ట్ బెంచరో, బ్యాక్ బెంచరో మాతో కాస్త చెప్తారా? ఫ్రంట్ బెంచ్. బ్యాక్ బెంచ్. అక్కడే బాగుంటుంది కూర్చోడానికి. బేస్ నేను బ్యాక్ బెంచరే. అంటే బ్యాక్ బెంచ్ లో కూర్చొని చక్కగా చదువుకోకుండా పడుకోవచ్చు. సరే పడుకో, ఏముందిలే ఇంకా. ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నాం కానీ బ్యాక్ బెంచర్స్. నాకు అర్థం కాలేదు సార్. బ్యాక్ బెంచర్స్. ద బెస్ట్ నేషన్ కమ్స్ ఫ్రమ్ బ్యాక్ బెంచర్స్. ఎస్ నువ్వు చెప్పింది 100% కరెక్ట్ మామ. ఎందుకంటే అది నిజం. అది మిడిల్ బెంచర్. మామూలుగానే ఫ్రంట్ అయితే దొరికేస్తాం, వెనకాల అయినా దొరికేస్తాం, అందుకని మధ్యలో అయితే బెటర్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. బ్యాక్ బెంచ్ చదువును కాబట్టి. థర్డ్ బెంచ్. టీచర్స్ ఫస్ట్ బెంచ్ వాళ్ళని టార్గెట్ చేయరు, థర్డ్ బెంచ్ లాస్ట్ బెంచ్ వాళ్ళని టార్గెట్ చేయరు, మిడిల్ బెంచ్. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. బ్యాక్ బెంచర్. ఫ్రంట్ బెంచర్ అంటే బ్యాక్ బెంచ్ లోనే ఆడుకోవచ్చని. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం. ఫస్ట్ బెంచ్. బ్యాక్ బెంచ్. క్లాస్ వినకపోయినా జోక్స్ వేసుకోవచ్చు మంచిగా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. బ్యాక్ బెంచ్. ఎందుకంటే వాళ్ళు ఫ్రంట్ ఉన్న వాళ్ళు కాబట్టి క్వశ్చన్స్ అది అడుగుతూ ఉంటారు, అందుకోసం. బ్యాక్ బెంచ్ అంటే బ్యాక్ బెంచర్ అనే ట్యాగ్ వస్తుందని. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. లాస్ట్ బెంచ్. ఎందుకంటే లాస్ట్ బెంచ్ లో ఉంటే అన్ని చూడొచ్చు, వెనక ముందు అన్ని కనిపిస్తాయి. అవునా నిజమా? బ్యాక్ బెంచర్ ఆబ్వియస్లీ.